హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉంది అని చెప్పడానికి మీడియాలో వచ్చే వార్తలు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుండడం విశేషం. చరణ్ నటించే తదుపరి చిత్రం RC16. ఇది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. RC17 మూవీ సుకుమార్ డైరెక్షన్ లోనే ఉంది. ఇది 2 పార్ట్లుగా ఉండనుంది అని తెలుస్తోంది. అంటే చరణ్ నటించే తదుపరి 3 చిత్రాలు ఏమిటి అన్నది క్లారిటీ ఉంది. సుకుమార్ సినిమా 2 పార్ట్లుగా ఉంటుందన్నది పరిగణలోకి తీసుకోకపోయినా తదుపరి 2 చిత్రాలు ఏమిటి అనేది పూర్తి క్లారిటీ ఉన్నట్లే. ప్రజెంట్ ట్రెండ్ లో ఏ స్టార్ హీరో చిత్రం కూడా షూటింగ్ మొదలైన ఏడాది లోపు రిలీజ్ కావడం లేదు. అంటే RC16, RC17 పూర్తి అయ్యేసరికి 2026 సంవత్సరం చివరికి వచ్చేస్తుంది. అప్పుడు చరణ్ చేయబోయే చిత్రం ఏమిటి అన్నది ఎప్పటి నుంచే సోషల్ మీడియాలో వార్తలు వడ్డించేస్తున్నారు. హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యతో చరణ్ ఒక చిత్రం చేయనున్నారని వార్తలు. అంతలోనే బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం కిల్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో చరణ్ సినిమా చేయనున్నారని, అది పౌరాణిక చిత్రమని వార్తలు. దీని టైటిల్ కూడా పెట్టేశారు, సత్యయుగాట. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారంతో ఈ కథ ఉంటుందట. ఎంతకంటే పెద్ద వార్త ఏంటంటే ఈ సత్యయుగ మూవీనే RC17 అట. అంటే వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే RC17 గా సుకుమార్ మూవీ ఉండడం లేదు అనేగా. చరణ్ ఏదైనా క్రేజీ కాంబినేషన్ సినిమా చేస్తుంటే అపోజిషన్స్ కి దడ పట్టుకుంటుంది. ఆ క్రేజీ కాంబినేషన్ మూవీ చుట్టూ నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడానికి చూస్తుంటారు. ఆ సినిమా ఉండదని, ఆ సినిమా మరింత ఆలస్యం అవుతుందని, ఆ దర్శకుడు చరణ్ తో సినిమాకు ముందు మరో సినిమా చేయాల్సి ఉందని, ఆ తర్వాతే చరణ్ సినిమా ఉంటుందని ఇలాంటి వార్తలు వండి వారుస్తారు. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఈ సినిమా ఉండదు అని డైరెక్ట్ గా చెప్పకుండా ఇంకో కాంబినేషన్ ఏదో తీసుకొచ్చి వార్తలు రాస్తుంటారు. తాజాగా కిల్ మూవీ డైరెక్టర్ ఖండన ప్రకటనతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. చరణ్ తో తాను సినిమా చేయట్లేదని కిల్ మూవీ డైరెక్టర్ ప్రకటించారు. తన నెక్స్ట్ మూవీ యాక్షన్ మూవీగా ఉంటుందని చెప్పారు. నిప్పు లేకుండా పొగరాదనే సామెత ఈ రోజుల్లో అప్లై కాదని మన సోషల్ మీడియా వీరులు అనేక సార్లు నిరూపిస్తుంటారు. కిల్ మూవీ డైరెక్టర్ తో చరణ్ సినిమా, అది పౌరాణిక గాథ, అది సత్యయుగం నాటి కథతో మూవీ పేరు కూడా సత్యయుగ, అదే RC16. ఏమల్లారు స్టోరీ. ఇది నిజం అయితే ఏదో సోర్స్ నుంచి సమాచారం వచ్చి ఉంటుందిలే అనుకోవచ్చు. కానీ ఫేక్ అంటే ఎంత స్టోరీ వెళ్ళారురా అనిపించడం లేదా? RC16 గన్ షాట్ హిట్ లా కనిపిస్తుంది. RC17 సుకుమార్ డైరెక్షన్ లో. రంగస్థలం నుంచి సుకుమార్ వరుసగా అన్ని బ్లాక్ బస్టర్లే అందించారు. అందులోనూ రంగస్థలం లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ తర్వాత చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ అంటే ఆకాశమే హద్దుగా అంచనాలు ఉంటాయి. సినిమా రిలీజ్ తర్వాత ఏ టాక్ వచ్చినా కూడా 3-4 రోజుల్లోనే బ్రేకింగ్ అయిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ కుమ్మేస్తాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే విధ్వంసమే. దాన్ని తలుచుకునే అపోజిషన్స్ భయంతో ఇలాంటి గాలి వార్తలు సృష్టిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.